బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారే జనమా. రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. ప్రియసుతుడు మానవాళి రక్షణకై. దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము. అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని రక్షించెను. ప్రతి పాపిని రక్షించెను. విశ్వాసనిధితోడ పాల్గొందమా. విశ్వాసనిధితోడ పాల్గొందమా. తండ్రి మాటకు లోబడి తనను తాను తగ్గించుకొని. తండ్రి మాటకు లోబడి తనను తాను తగ్గించుకొని సేవకులిగా రూపమునందెను. సేవకులిగా రూపమునందెను. నిన్ను నన్ను రక్షించెను. నిన్ను నన్ను రక్షించెను. ఆ దివ్య బలిలోన పాల్గొందమా. ఆ దివ్య బలిలోన పాల్గొందమా. రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారే జనమా. రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది.
చాలా సంవత్సరాల తర్వాత పునీత పేతురు గారు, పునీత అన్నమ్మ గారి యొక్క దేవాలయ మహోత్సవాన్ని కొనియాడడం. అందరము కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యలోనికి వేయించేసి వచ్చినటువంటి విశాఖ అగ్రపీఠ వికార్ జనరల్ గారు దుగ్గుంపూడి బాలశౌరి ఫాదర్ గారికి, అదేవిధంగా ప్రసంగం ఇస్తున్నటువంటి మరీరత్నం ఫాదర్ గారికి, ముఖ్యంగా ఈ రూరల్ విశాఖపట్నం రూరల్ డీనరీ డీన్ అయినటువంటి ఫాదర్ షౌరుబాబు గారికి, వర్గీస్ ఫాదర్ గారికి, అంతయ్య ఫాదర్ గారికి, మరి ముఖ్యంగా గురువురేణులందరికీ కూడా నిండైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా విచారణ అంతటి కోసం ప్రార్థన చేయమని, మమ్మల్ని ఇంకా దేవాతి దేవుడు బలపరిచి విశ్వాసంలో స్థిరంగా నాటుకుపోవడానికి ఆ పేతురు గారు, అన్నమ్మ గారి యొక్క ప్రార్థనా సహాయం మా అందరికీ కూడా అందాలని దివ్య బలి పూజలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ పండగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవదేవుడు మనకు చేసినటువంటి సకల మేలులను ఉపకారములను తలంచుకొని దేవునికి కృతజ్ఞత వందనము చెల్లిస్తూ ఈ పండుగ పూజా బలిని సమర్పించుకుందాం. ముఖ్యంగా రాయప్ప గారు, అన్నమ్మ గారి యొక్క ప్రార్థనా సహాయముతో మనము పొందినటువంటి దేవుని వరములకు గాను వందనము స్తోత్రము చెల్లించుకుందాం. వారిద్దరిని కూడా మనము వందిద్దాం. మరి ఈ పండుగ సమయంలో మరొకసారి మనము పండుగ యొక్క పరమార్థాన్ని గుర్తించి మనము ఎవరినైతే స్మరించుకొని ఎవరినైతే మనం కొనియాడుతున్నామో వారి యొక్క ఆదర్శాన్ని అనుసరించడానికి మనము ప్రయత్నించాలి. కాబట్టి ఈరోజు అన్నమ్మ గారి యొక్కయు రాయప్ప గారి యొక్కయు ఆదర్శాన్ని, వాళ్ళ జీవితాలను ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిని పొంది వారి వలె మనం కూడా ధన్యత పొందటానికి ప్రయత్నం చేస్తూ ఆ దేవుని సహాయం, ఆ పునీతుల సహాయం కోరుకుందాం. ఆ దేవదేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిజ కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. దేవునికి మహిమ
ప్రార్థించుదము. ఓ మా ప్రియ ప్రభువా, అపోస్తులుడైన పేతురు విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మమ్ము కాపాడుడు. శ్రీసభ తన వారి ద్వారా స్వర్గాధికారపు పునాదులను సూచించితివి. కావున ఆయన తోడ్పాటుతో శ్రీసభను శాశ్వత రక్షణకు నడిపింపము. మా పితరుల తండ్రివైన ఓ ప్రభువా, పునీత అన్నమ్మపై మీ అనుగ్రహములను కుమ్మరించి మనుష్యావతారుడైన నీ కుమారుని తల్లికి జన్మనిచ్చు మహాభాగ్యమును ప్రసాదించితిరి. వారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మీరు మీ ప్రజలకు వాగ్దానము చేసిన రక్షణమును మేము సంపూర్ణముగా పొందగలుగునట్లు అనుగ్రహింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 44వ అధ్యాయము 1 మరియు 10 నుంచి 15 వచనములు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 44వ అధ్యాయము 1 మరియు 10 నుంచి 15 వచనములు. వారి కీర్తి వారి సంతానం నందు నిలిచియే ఉన్నది. అది ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసత్వము. ఇక సుప్రసిద్ధులను సన్నుతింతము. వారు మనకెల్లరికి పూర్వ వంశకర్తలు. కానీ ఈ క్రింది పంక్తిలోని వారు మేటి భక్తులు. వారి పుణ్యకార్యములను జనులు విస్మరింపలేదు. వారి కీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది. అది ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసత్వము. ఆ ధర్మాత్ముల సంతానము నిబంధనమును పాటించును. ఆ ధన్యాత్ముల చలువ వలన ఆ సంతానమునకు కలిగిన సంతానమును అట్లే చేయును. ఆ మహాత్ముల కుటుంబములు కలకాలము నిలుచును. వారి యశస్సు ఏనాటికి క్షీణింపదు. వారు సమాధిలో విశ్రాంతి నొందుచున్నారు. వారి పేరు శాశ్వతముగా నిలుచును. అన్యజాతి ప్రజలు వారి విజ్ఞానమును కీర్తింతురు. ఇశ్రాయేలు ప్రజలు వారిని కొనియాడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కష్టములోన ధైర్యం
రెండవ పట్టణము పౌలు గారు కొలొస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరుచుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. దీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనుండు. ఏలయన ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి కనుక కృతజ్ఞుతులై ఉండు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విద్యతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాలముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానం చేయుడు. మీరు చేసడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నుండునుగాక నీ ఆత్మతో నుండునుగాక. పునీత మత్తయి వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు
16వ అధ్యాయం వచనములు 13 నుండి 20 వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకీ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. ప్రభుని యందు ప్రియ దైవ ప్రజలారా, మొట్టమొదటిగా వెలమంచిలి విచారణకర్తలైన రెవరెండ్ ఫాదర్ లూకోస్ కల్లకాట్ గారికి, తనకు సహాయంగా ఉన్నటువంటి గురువైన ఫాదర్ బెంజమిన్ గారికి, ఇక్కడ పనిచేస్తున్న పునీత అలోసియస్ మఠకన్యలకు మరియు సంఘ పెద్దలకు, మరి ఇతర సభ్యులుంటే వారికి, గాయక బృందానికి, విచారణలో ఉన్న పెద్దలకు, పిన్నలకు, మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారికి, ఇక్కడ చేరిన గురువులందరికీ, మీ అందరికీ, ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పునీత అన్నమ్మ గారి, పేతురు గారి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ యాన్ అండ్ సెయింట్ పీటర్. ఒక మాట అడుగుతాను, మీకు తెలిసే ఉంటుంది. అన్నమ్మ అనగా ఏమిటి? అన్నమ్మ గారి పండుగ చేసుకుంటున్నారు కదా, అన్నమ్మ అంటే ఏమిటి? చాలా సంవత్సరాల నుండి మనం చేస్తున్నాం, విని ఉండి ఉంటాం. ఒకవేళ మర్చిపోయి ఉంటారు. ఏంటి అసలు అన్నమ్మ గారు అంటే అర్థం ఏంటి? పునీత అన్నమ్మ గారు త్రిదిన ప్రార్థనలు, నవదిన ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు, అన్ని ప్రార్థనలు చేస్తుంటారు. అసలు అన్నమ్మ అంటే అర్థం ఏంటి? దేవుని కృప, గ్రేస్, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని కృప. పునీత అన్నమ్మ గారు, అన్నమ్మ అంటే అర్థము కృప, దేవుని కృప అని. సో మనం బైబిల్లో ఎక్కడ అన్నమ్మ గారి గురించి, ఈరోజు మనం పండుగ చేసుకుంటున్న అన్నమ్మ గారి గురించి ఎక్కడ మనకు కనిపించదు. కానీ చరిత్రలు కొన్ని మనం గమనించినట్లయితే అన్నమ్మ గారి పిలుపు ద్వారా రక్షణ కార్యము మొదలైందని. ఎందుకంటే ఆమె ద్వారా మరి లోకరక్షకుడు పుట్టడానికి తల్లి మరియమాత రాబోతున్నారు కాబట్టి ఆ విధంగా మనం అన్నమ్మ గారిని ఈరోజు స్మరించుకుంటూ ఉన్నాం.
మనుష్య కుమారునికి జన్మనివ్వటానికి రాబోతున్న ఆ మరీ తల్లి ఆమెలో జన్మించవలసి ఉంది కాబట్టి దేవుడు అన్నమ్మ గారిని ఎన్నుకున్నారు అని. ఇది దేవుని రక్షణ ప్రణాళిక. సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు అన్నమ్మ గారిని ప్రత్యేకంగా ఎన్నుకుంటూ ఉన్నారు. అన్నమ్మ గారు బెత్లెహేములో పుట్టారు. నజరేతు ప్రాంతానికి చెందినటువంటి జ్వాకీము గారిని వివాహం ఆడారు. వాళ్ళది సామాన్య కుటుంబం, కాకపోతే చాలా భక్తిగల కుటుంబము. వాళ్ళకి పెద్ద ఆస్తిపాస్తులు ఏమీ లేవు, పెద్ద ఉన్నవాళ్ళు కాదు, కానీ దేవుని నమ్ముకొని జీవించేవారు, దేవుని విశ్వసించి జీవించేవారు. వాళ్ళకున్న ఆస్తి అంతా కూడా ఒక చిన్న గొర్రెల మంద ఉండేది వారికి. ఆ గొర్రెల మంద ఆ వచ్చినటువంటి ఆస్తిని 3 భాగాలుగా చేసి వారు దేవుని యొక్క దీవెనలు పొందటానికి ప్రయత్నించారు. మొట్టమొదటిది ఒక భాగము గుడికి, రెండవ భాగము పేదలకు, యాత్రికులకు, మూడవ భాగము వారి సొంత ఖర్చులకు, పోషణార్థము. ఈ 3 భాగాలుగా వారు వచ్చినటువంటి ఆస్తిని ఉపయోగించారు. దేవుని యొక్క దీవెనలో ఆశీస్సులు పొందారు. ఎందుకంటే దేవునికి ఇవ్వవలసినది వారు దేవునికి ఇచ్చేవారు. దేవునికి మీరు ఇచ్చినట్లయితే దేవుని యొక్క ఆశీస్సులు మీకు సమృద్ధిగా లభిస్తాయి. మీరు తినగలుగుతారు, బ్రతకగలుగుతారు, దేవుని దీవెనలు నిండుగా పొందగలుగుతారు. అందుకే వాళ్ళు దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇచ్చేవారు. పేదలకు కూడా వారు ఇచ్చేవారు. పేదలకు ఇవ్వటం కూడా ఒక దీవెనగా వారు భావించి వారికి దానం చేసేవారు. అంటే పేదలకు ఇవ్వవలసింది కూడా పేదలకు ఇవ్వాలి. ఆ విధంగా వారు చేయటం ద్వారా దేవుని యొక్క ఆశీస్సుల అనుగ్రహాలను పొందారు. ఈ రోజుల్లో చాలామంది దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వటం లేదు, ఇతరులకు సహాయం చేయవలసింది సహాయం చేయటం లేదు. దేవునికి ఇస్తే ఇతరులకు ఇవ్వరు, ఇతరులకు ఇస్తే దేవునికి ఇవ్వరు. కానీ ఎవరికి ఇవ్వవలసినది వారికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వవలసినది వారికి ఇవ్వాలి. వారికి ఉన్నటువంటి ఆస్తుల్లో దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇస్తే దైవాశీస్సుల అనుగ్రహాలను పొందుతావు. పేదలకు ఇచ్చిన దేవుని దీవెనలు పొందుతావు. ఆ విధంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడని ఇక్కడ ఈ చిన్న కుటుంబము అన్నమ్మ జ్వాకీములు ఇక్కడ ఉన్న మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మీరు దేవునికి ఇవ్వండి, పేదలకు ఇవ్వండి, మీరు దీవెనలు పొందుతారు అని. ఎందుకంటే షెపర్డింగ్, వాళ్ళు గొర్రెలు కాసుకునేవారు, వాళ్ళ లైవ్లీవుడ్ అది బిజినెస్. కానీ ఇతరులతో అది షేరింగ్ చేయడం వలన వారు దేవుని యొక్క బ్లెస్సింగ్స్ పొందారని. షేరింగ్ విత్ అదర్స్ దే రిసీవ్డ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. So we should remember always that by helping others we really get blessings from God, and we should do that help to others. ఈ జ్వాకీము అన్నమ్మలు ఆ విధంగా జీవించబట్టి గొర్రెలు కాచుకున్నప్పటికీ వారికి ఎక్కువగా ఆస్తులు లేకపోయినప్పటికీ వాళ్లకు ఉన్నదానిలో దేవునికి ఇచ్చారు, ఇతరులకు పంచుకున్నారు, దైవాశీస్సుల అనుగ్రహాలను పొందగలిగారు. కాబట్టి ఈ విధంగా అన్నమ్మ జ్వాకీముల కుటుంబము ఇతరులకు సహకరించుటలో జీవించారు. రెండవదిగా మనం గమనించినట్లయితే వారి జీవితము, వారికి పిల్లలు లేరు. చాలా సంవత్సరాలు వారికి పిల్లలు, రమారం 20 సంవత్సరాలు దేవుని నమ్మారు. విశ్వాసముతో, నమ్మకముతో, ఓపికతో, ఏకాగ్రతతో ప్రార్థన చేశారు. విశ్వాసాన్ని కోల్పోలేదు, నమ్మకాన్ని కోల్పోలేదు. ఎన్నో సంవత్సరాలు వారు వేచి ఉన్నారు. వేచి ఉన్నదానికి దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నారు. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, మంచి వారిని దేవుడు ఎప్పుడూ కనిపెట్టుకొని ఉంటాడు అని.
వారి ప్రార్థనలను ఎల్లవేళలా ఆలకిస్తాడు అని. జోకీం అన్నమ్మలు మంచివారు కాబట్టి దేవుడు వారి ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు. వారిని దీవించడానికి దేవుడు సిద్ధమయ్యాడు. వారి ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. చాలామంది పేరు కోసం చేస్తారు, గుర్తింపు కోసం చేస్తారు, గొప్పతనం కోసం చేస్తారు, ఇతరులు పొగడాలని చేస్తారు. ఆమె ఎప్పుడు అలా చేయలేదు. ఆమె ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమపరచడానికి ప్రయత్నించారు మరియ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుని పిలుపును ప్రత్యేక విధంగా రక్షణ ప్రణాళికలో నెరవేర్చవలసిన బాధ్యత కలిగి ఉన్న అన్నమ్మగారు మరి మరియ తల్లిని కని ఆ విశ్వాసము నమ్మకము అన్నీ ఆమెకు నేర్పి దేవాలయంలో సమర్పించి, వారు ఆ దేవాలయంలో సమర్పించకముందు ఆమెకు అనేక విషయాలు బోధించారు, సువార్త సేవ చేశారు. ముందు ఇంటిలోని సువార్త సేవ జరిగింది. ఇక్కడ మరియ తల్లికి బోధించడం జరిగింది. ఎవరో బోధించలేదు. అన్నమ్మ జోకీములే ఆమెకు కావలసిన దైవ జ్ఞానాన్ని అందించారు. ఓపికతో, సహనముతో. మరి మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మన బిడ్డల కోసం? మన తల్లిదండ్రులు ఏ విధంగా మన బిడ్డల శ్రద్ధ వహిస్తూ ఉన్నారు? ఎంతమంది తల్లిదండ్రులు వారికి బిడ్డలకు జ్ఞానోపదేశం నేర్పిస్తున్నారు, గుడికి పంపిస్తున్నారు, పాప సంకీర్తనానికి పంపిస్తున్నారు, పూజకు పంపిస్తున్నారు, ఆ బిడ్డలను దైవ మార్గంలో పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. దంపతులు సన్మార్గంలో నడిచి బిడ్డలను పుణ్యమార్గంలో నడిపించవలసిన బాధ్యత కలిగి ఉన్న తల్లిదండ్రులు ఈనాడు ఆ బాధ్యత వహించకపోవటం వలన చాలామంది పిల్లలు పాడైపోతూ ఉన్నారు. దేవుడు అంటే ఎవరో తెలియదు, యేసుప్రభు అంటే ఎవరో తెలియదు, దివ్యసప్రసాదం అంటే ఏంటో తెలియదు, ఆ దివ్యసప్రసాదంలో ఎవరున్నారో తెలియదు. మొన్న ఎవడో నా దగ్గరికి వచ్చినప్పుడు అడిగాను, దివ్యసప్రసాదం ఏంటో అంటే తెల్లగా ఉంటుందండి, ఒక చిన్న బిల్లలాగా ఉన్న. అందులో ఎవరున్నారా అంటే బిక్కి బిక్కి చూస్తున్నాడు. మీ నాన్న మీ అమ్మ ఎవర్రా? నేనా ఉన్నానంటే తెలియదండి ఎవరున్నారు అని. ఎవరు దీనికి బాధ్యులు? తల్లిదండ్రులు బాధ్యులు. మీరు వారిని కనడమే కాదు, పెంచడమే కాదు, వారు అడిగినవన్నీ ఇవ్వడమే కాదు, వారిని దైవ జ్ఞానంలో పెంచాలి, దేవుని జ్ఞానాన్ని నేర్పించాలి, దేవుని దగ్గరికి తీసుకొని రావాలి, దేవుడు అంటే ఎవరో వారికి చూపించాలి, దేవుని ప్రేమ ఏంటో చూపించాలంటే ముందు తల్లిదండ్రులు సన్మార్గంలో నడవాలి. మీరు అలా నడిస్తేనే మీ బిడ్డలకు మీరు పుణ్య మార్గంలో నడిపించగలుగుతారు. సంపాదన ఇదే కానీ దేవుడు అక్కర్లేదు, దేవుని దీవెన అక్కర్లేదు. గుడి పెళ్ళి కోసం 28న ఒక పెళ్ళి ఉంది. ఆ కుర్రాడికి ముందుగా ఫారాలని నింపి జపాలు అడిగాను. ఎన్ని జపాలు వచ్చాయంటే అసలు ఎన్నోనవో తెలియదు అన్నాడు. స్లేవ్ గురి తేరానంటే అంటున్నాడు. స్లేవ్ గురి తేయమంటే, పరలోక చెప్పమంటే తెలియదు, మంగళవార్త చెప్పం తెలియదు. కథోలికుడే, పుట్టుకతో కథోలికుడే. కానీ వాడిప్పుడు ఒక డెకరేషన్ వస్తువులు షాపు నడిపిస్తున్నాడు, ఇన్కమ్ తెచ్చుకుంటున్నాడు, బ్రతుకుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు చెడామడ తిట్టాను. మీరు అసలు తల్లిదండ్రులేనా? మీరు మీ బిడ్డని దేవుని దీవెనలో పొందేటట్లుగా పెంచారా? మీ స్వార్థంతో మీరు ఆ బిడ్డను ఉపయోగించుకున్నారే కానీ దేవుని మార్గంలో మీరు ఏమైనా పెంచారా ఆ బిడ్డను? నిజంగా మీరు తల్లిదండ్రులేనా అని వారిని చెప్పవలసి వచ్చింది. కాబట్టి ప్రియ దైవ ప్రజలారా, ఈనాడు మన కుటుంబాల్లో ఈ శ్రద్ధ తగ్గిపోతూ ఉంది. ఒకప్పుడైతే ఇండ్లల్లో జపమాలు జరిగేవి, పిల్లలు జపమాలకి రాకపోతే అన్నాలు కూడా పెట్టేవారు కాదు తల్లిదండ్రులు. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా క్రీస్తు ప్రభుని ఇతరులకు మనం అందించినప్పుడే ఆ పేతురును మనం ఆదర్శంగా తీసుకునే వాళ్ళం అవుతాం. ప్రియ దైవ ప్రజలారా, పేతురును ఆదర్శంగా తీసుకునే వాళ్ళం అవుతాం.
కాబట్టి ఈరోజు మనము ఈ ఇద్దరు వ్యక్తులను, పునీత్ అన్నమ్మ గారిని, పేతురు గారిని, వారు జీవించిన జీవితాన్ని తలంచుకొని వారు చేసిన పనులను మనం ధ్యానించుకొని మరి ఈరోజు వారి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఈ ఎలమంచిల విచారణ క్రైస్తవులమైన మనం అందరము అన్నమ్మ గారి వలె, పేతురు వలె ఆ క్రీస్తు ప్రభువునకు సాక్షులుగా ఉండటానికి, వారి వలె మనం కూడా క్రీస్తు సువార్తను చేయటానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని దేవదేవుడు మనందరికీ అనుగ్రహించాలని, ముఖ్యంగా వారి యొక్క ప్రార్థన సహాయంతో మన జీవితాల ద్వారా ఇతరులకు సువార్త ప్రకటించే శక్తిని ప్రభు దయచేయాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మగర్భమై కన్యమరియముడి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలో పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములోకి దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారును చనిపోయిన వారును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపములను విశ్వసించుచున్నాను. శరీరమునకు ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. రెండవ పట్టణములో పౌలు గారు సెలవిచ్చినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి అయిన దేవునికి సదా కృతజ్ఞతలు అర్పించుడని చెప్తూ ఉన్నారు. కాబట్టి మనము దేవుడు మనకు చేసిన వానిని కృతజ్ఞత భావముతో ఇంకా మనకు కావలసిన అవసరముల కొరకై ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, శ్రీ సభ నాయకుడైన ఫ్రాన్సిస్ పోపు గారి కొరకును, మా స్థానిక పీఠాధిపతుల కొరకును, గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులందరి కొరకు మేము ప్రార్థించుచున్నాం. పాలక పునీతుల పండుగలు కొనియాడుచు వారి ఆదర్శాన్ని అనుసరి జీవించుటూ మాకు మీ శక్తిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ప్రేమ గల తండ్రి, క్రీస్తు నామమున ప్రార్థించి వారు రక్షింపబడును అంటూ రాయబడినట్లు ప్రభువా మీ నామమున ప్రార్థించుచున్నాం. మా విశ్వాసాన్ని అధికం చేయమని, ప్రేమను బలపరచమని, శాంతి సమాధానముతో సంతోషము జీవించినట్లు మమ్మ ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఎలమంచిలి విచారణను మీకు సమర్పించుచున్నాము. విచారణకర్త లూకోస్ ఫాదర్ గారిని, సహాయ విచారణకర్త బెంజమిన్ ఫాదర్ గారిని, ఇక్కడ పనిచేయుచున్న మడగన్యులను, ఉపదేశులను, పెద్దలను, విశ్వాసులందరినీ ఎల్లప్పుడూ కాచి కాపాడి వారి యొక్క ఉద్దేశములు నెరవేర్చమని ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ప్రభువా యువతి యువకుల కొరకు మేము ప్రార్థన చేయుచున్నాం. వయస్సులో ఎదిగే కొలిది వారి విశ్వాసములో పెరిగేటట్లు మేము అండిపెట్టుకుని ఉండి మీకు సాక్షులుగా జీవించేటట్టు వారిని ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. బాల బాలీల కొరకు మేము ప్రార్థన చేయుచున్న ప్రభువా బిడ్డలు తల్లిదండ్రులు చక్కగా వారిని విశ్వాస పదములో నడిపించినట్లు వారికి అవసరమైన సాధన సామగ్రి ఇవ్వడం మాత్రం కాకుండా ఆధ్యాత్మిక విషయములో వారిని పెంచేటట్లు కృషి చేయాలని ప్రార్థిస్తూ అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ప్రభువా ప్రపంచ శాంతి కోసం మేము ప్రార్థన చేయుచున్నాం. యుద్ధములో ఉన్న ఇస్రాయేలు పాలస్తీనా దేశాన్ని, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ దేశాన్ని మీకు సమర్పించి ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా ఆ దేశపు నాయకులను మీరు దీవించి ఆత్మ ప్రేరేపణోసిగి యుద్ధం విరమించి మాటల ద్వారా, సంభాషణ ద్వారా సమస్యలు పరిష్కరించి దీవించమని ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి.
మా భారతదేశాన్ని మీకు సమర్పించుచున్నాం. అనేక ప్రాంతాల్లో ప్రభు అలజడులు జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి, స్ట్రైక్లు గరావాలు జరుగుతుంది. శాంతి సమాధానం కాంక్షించు జీవించు ప్రజలపై కనికరముతో వీక్షించి గొడవలు తగువలు లేకుండా ఏ విషయమైనా చర్చించి పరిష్కరించే ఆ మనస్తత్వాన్ని మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనంగా ఉండి మీ యొక్క ఒక్కొక్కరి ప్రత్యేక అవసరాల కోసం ప్రార్థించండి. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచు ఇప్పుడు మేము ప్రకటించినటువంటి ఆశించినటువంటి మా యొక్క అవసరాలను కోరికలను నెరవేర్చి ఇంకా ఇక్కడ చేరినటువంటి ఈ నీ బిడ్డలందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆశలను కోరికలను అవసరాలను మీరే గుర్తించి దయచేయమని, ఇంకను ఇక్కడ చేరినటువంటి బిడ్డలందరూ కూడా నీ పునీతులను అనుసరించి జీవించగలిగినట్లు కాని సహాయమును మాకు దయచేయమని మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు దివ్యనామమున మనవి చేయుచున్నాము. ఆమేన్.
సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ మా ప్రభువా, అపోస్తులుడైన పునీత పేతురు మహోత్సవమును ఆనందంతో జరుపుకొనుచు ఈ అర్పణలను మీ పీఠము చెంతకు చేర్చుచున్నాము. మా అయోగ్యతను మేము గ్రహించి మా సొంత పుణ్యక్రియల ద్వారా కాక మీ ప్రేమపూరిత కనికరము ద్వారానే మేము రక్షణ పొందగలమని తలంచి ఆనందించుచున్నాము. ఈ బలి ద్వారా మా విశ్వాసమును దృఢపరచి మాకు ఆత్మబలమును దయచేయుడు. మేము మీ గౌరవార్థం అర్పించి కానుకలు దయతో స్వీకరింపుడు. అబ్రహామునకును అతని సంతతి వారికిని మీరు వాగ్దానము చేసిన ఆశీస్సులలో మేము కూడా భాగస్థులగునట్లు దీవింపుడు. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. ఏలైనా మీరు మీ సత్యసభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరచితిరి. భూమి మీద అది మీ పవిత్రతకు శాశ్వత చిహ్నముగా ఉండునట్లు చిత్తగించితిరి. సర్వమానవులకు మీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితిరి. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు
నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేం చేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లుగా దయచూపుడు. అతడు మమ్మల్ని నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొన్న పుణ్యాత్ములతోను, ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాత అయిన మరియమ్మతోను, ఆమె భర్త పునీత జోజప్ప గారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, పునీత రాయప్ప గారితోను, అన్నమ్మ గారితోను, సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులు చేయము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై
మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రార్థించుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పాలనాధికారి పులమేర జయరావు గారిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును మీ ప్రేమ యందును దృఢపరచుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలు దిశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకము వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించిచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఈరోజు వాక్యములో మనం విన్నటువంటి విధంగా పేతురు గారిని, అన్నమ్మ గారిని పరాదర్శాన్ని గైకొని ఆ విధంగా వారి వలె మనం కూడా జీవిస్తూ వారి వలె ధన్యులవటానికి కావలసిన సహాయం కొరకు ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను
మీరు మన్నింపుడు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుడు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభా విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. సమాధానకర్త అయిన యేసుక్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో తన పునీతులను భక్తులను పిలిచి ఎన్నుకొని వారిని నీతిమంతులుగా చేసి తన మహిమలో పాలు పంచిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైనటు వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు.
ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు పిలుపును అందుకున్న భాగ్యవంతులారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈరోజు కూడా సూచన ఉంది. నిన్నటి దినాన చాలా గట్టిగా పడింది వర్షం. కానీ మన త్రిదిన ప్రార్థనలు జరుపుకున్నటువంటి సమయంలో ఏ ఒక్క రోజు కూడా దేవుడు ఆటంకం పెట్టలే. ఎవ్వరూ కూడా మనల్ని ఆటంకపరచలేదు. అదేవిధంగా ముఖ్యంగా వర్షం కూడా మనల్ని ఆటంకపరచలేదు. ఈరోజు కూడా వర్ష సూచన ఉన్నప్పటికీ దేవుడు మనల్ని కాపాడాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలియచేద్దాం. పునీత పేతురు గారు, పునీత అన్నమ్మ గారి యొక్క ప్రార్థనా సహాయముతో ఈ చక్కటి వాతావరణం మనకి ఏర్పడింది. ఈనాటి దివ్య బలి పూజలో మనం పొందుకున్నటువంటి దీవెనలు కూడా అమోఘం. దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వదిస్తున్నారు పరలోకము నుండి వీరి యొక్క ప్రార్థనా సహాయంతో. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మన ప్రధానార్చకులు వికార్ జనరల్ విశాఖ అగ్రపీఠ వికార్ జనరల్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ డి బాలశౌరి గారు పూజను అర్పించారు. అదేవిధంగా ప్రసంగం చేసినటువంటి ఫాదర్ వై మరియరత్నం గారు, వారిద్దరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, నన్ను చాలామంది డిస్కరేజ్ చేశారు. ఎంతమంది ఫాదర్లు వస్తారంటే 20 మంది అన్నాను. చాలామంది నవ్వారు. ఎంతమంది ఫాదర్లు వస్తారా? ఎలమంచిలా ఎక్కడుంది ఎవరికి తెలుసు? చూడండి, మీరే చూడండి ఎంతమంది వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం తెలియచేయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆ గురువులందరి దీవెనలు మనం పొందుకున్నాం.
ఎంతో ఆశీర్వాదకరం. చాలా సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప పండుగ మనం ఘనంగా చేసుకుంటున్నామంటే దేవుని యొక్క దీవెన, ఇదిగో అభిషక్తుల యొక్క ప్రార్థనా బలం ఈరోజు మన అందరికీ కూడా అందింది. ఇంత అందమైన సుందరమైన దేవాలయం నిర్మించిన తర్వాత, రెనోవేట్ చేసిన తర్వాత మొట్టమొదటి ఘనమైనటువంటి దివ్య బలి పూజ ఈరోజు జరిగింది. నిజంగా చాలా సంతోషం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి ప్రతి గురువుకి నిండుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు ఫాదర్ గారు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సుదూర ప్రాంతాల నుండి వాళ్ళు బయలుదేరి వచ్చారు మన కోసం, మన గురించి ప్రార్థన చేయడానికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరి కూడి వచ్చినటువంటి కన్యాస్త్రీలు రాలేదు, పర్వాలేదు. కానీ ఈరోజు మన సెంట్ లోషియస్ ఎలమంచిలిలో సెయింట్ మేరీస్ స్కూల్ నడుపుతున్నటువంటి సెయింట్ లోషియస్ సిస్టర్స్ వారికి నేను కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. కారణం, వాళ్ళు చేసేటువంటి సేవ చాలా గొప్పది. వారు నిత్యము కూడా మన విశ్వాసుల యొక్క వారెంతగానో మనందరికీ తోడ్పడ్డారు. ముఖ్యంగా చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, బొడ్డుపల్లి నుంచి సిస్టర్స్ వచ్చారట, మర్చిపోయాను, కనిపించలేదు, దయచేసి ఏమనుకోవద్దు. ఇంకా ఎవరైనా వస్తే చాలా చాలా థ్యాంక్స్. గట్టిగా చప్పట్లు కొడదాం. మన సెయింట్ లోషియస్ సిస్టర్స్ వారు చేస్తున్నటువంటి సేవ నిమిత్తము, వారు మన విశ్వాసం నిమిత్తమై, అభివృద్ధి నిమిత్తమై ఎంతగానో సహాయపడుతున్నారు. ముఖ్యంగా సిస్టర్ కృప వారి యొక్క బృందాన్ని అంతటినీ కూడా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఫాదర్ గారికి మా పెద్దలు వచ్చి ఫాదర్ గారికి పూలదండతోటి సత్కారం చేస్తారు. పెద్దలు వచ్చి దయచేసి చంద్రశేఖర్ గారు, చక్రవర్తి గారు, నారాయణ మాస్టర్ గారు దయచేసి రండి. కొత్తలంక రాజశేఖర్ గారు ఫాదర్ గారికి సన్మానం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చిరుకారుంగులు కూడా అందిస్తూ ఉన్నారు. కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మా గురుమండల సలహా సంఘం వారు అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చక్కటి ప్రసంగం చెప్పినటువంటి గురువరేణ్యులు రెవరెండ్ ఫాదర్ వై మరియరత్నం గారిని కూడా ముందుకొచ్చి మా చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఫాదర్ గారిని సన్మానించడానికి లింగరాజుపాలెం గ్రామస్తులను ముందుకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫాదర్ గారిని సన్మానించడానికి లింగరాజుపాలెం గ్రామస్తులను ముందుకొచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వారితో పాటు మా పెద్దలు ఒక పూలగుచ్చాన్ని మరియు పూలదండను వేసి ఫాదర్ గారిని సత్కరిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని అభినందించుదాం. ఈరోజు చక్కటి ప్రసంగం చేసినటువంటి ఫాదర్ గారిని కృతజ్ఞతలు తెలియజేద్దాం. విజయ్ గారికి, అదేవిధంగా సీనియర్ గురువులందరికీ కూడా ప్రత్యేకంగా, అదేవిధంగా కింద కూర్చున్న గురువులందరికీ కూడా మా తరఫున, మా విచారణ తరఫున ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా సిస్టర్స్ కూడా, పెదబుడ్డపల్లి నుంచి వచ్చే సిస్టర్స్ కూడా ప్రత్యేకంగా నిండు వందనాలు. అదేవిధంగా కృపా సిస్టర్ వాళ్ళ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మాకు ఇక్కడ పండగ చేసుకుని చాలా రోజులైంది, చాలా సంవత్సరాలు అయింది.
పండగ చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించినటువంటి పెద్ద ఫాదర్ గారికి, ఈ చర్చిని ఇంత సుందరంగా తయారు చేసుకోవడానికి కోవిడ్ సమయంలో ఫాదర్ గారిని మేము వెళ్ళి అడిగినప్పుడు సుమారుగా 2-3 సార్లు షార్ట్ సర్క్యూట్తో మొత్తం కాలిపోయింది. ఆ సందర్భంగా అడిగినప్పుడు ఫాదర్ గారు మాకందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తోడనే అందరూ, ప్రతి ఒక్కరు కూడా, చర్చిలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా తలో కొంత వేసుకుని సుమారుగా 11.5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. దీంతో ఈ ఆలయాన్ని ఇంత సుందరంగా తయారు చేసుకోగలిగాం. వచ్చిన వెంటనే ఘనమైనటువంటి కూటాలను ఏర్పాటు చేయటం, పండగ బాగా చేసుకోవాలి, ఎక్కువ వీలైనంత ఎక్కువ మంది దైవజనులను గురువులను అందరినీ కూడా తీసుకొని రావాలి అని ఆయన ప్రధానమైనటువంటి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని, యూత్ను, పెద్దవాళ్ళని, పిల్లల్ని అందరినీ కూడా దిగ్విజయంగా నడిపించినందుకు నిజంగా ఇంతమంది గురువుల్ని ఈ యలమంచిలో చూడటం ఇది మొదటిసారి అనుకుంటున్నానండి. వాస్తవం నిజంగా యలమంచిలు ధన్యమైందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, పండుగను ఇంత ఘనంగా జరిపించిన మన అసిస్టెంట్ పారిష్ ప్రీస్ట్ ఫాదర్ బెంజమిన్ గారిని కూడా సత్కరించవలసినదిగా కోరుచున్నాం. ఈలోపు పిల్లలందరూ, యూత్ అందరూ కూడా వచ్చి సత్కరించవలసినదిగా కోరుచున్నాం. యూత్ అందరూ బయట ఉన్నట్టుకున్న ఏర్పాట్లలో యూత్ పిల్లలు వచ్చి జాయిన్ అవ్వండి కొంచెం ప్లీజ్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ విచారణ పండుగ శుభాకాంక్షలు. నేనే ఈ యొక్క విచారణలో మీరు చప్పట్లు కొట్టక్కర్లేదు, ఆగండి, అన్ని ఆఖరి కొడుతున్నాను. చప్పట్లు మన చేతులు వాసిపోతాయి. నేను 46 సంవత్సరాల గురువుని, మీ విచారణ 38 సంవత్సరాలు. ఈ 35 సంవత్సరాలు ఫస్ట్ టైం ఈ గుడిలో పూజ చేస్తున్నాను. సో చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, ఈ దివ్య సంస్కారము ద్వారా నూతనీకరింపబడిన మమ్ము శ్రీ సభతో ఐక్యమై జీవించినట్లు చేయుడు. అప్పమును త్రుంచుట యందును అపోస్తుల బోధన యందును నిరంతరము నిమగ్నమై ఒకే హృదయము ఒకే ఆత్మతో స్థిర ప్రేమ కలిగి జీవించినట్లు కృపజూపుడు. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇచ్చిన దేవునికి వందనం. నిండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం. అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. నిండుగా నూరేళ్ల సేవలో నడిపిన స్వామికి స్తోత్రము. స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, మా యేసురాజుకే స్తోత్రం. స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, మా యేసురాజుకే స్తోత్రం. నిండుగా మెండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం. తల్లిగా లాలించినావు,
మెండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం. వాక్యమై నడిపించినావు, నీ సాక్షిగా నిలబెట్టినావు. వాక్యమై నడిపించినావు,